మీ కలలో నీటికి సంబంధించిన కలలు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో ని చివరి వరకు వినండి. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. నదులను, సముద్రాలను దాటుతున్నట్టు కల వస్తే ఇది శుభకరమైన కలగా పరిగణించవచ్చు. సముద్రపు ఒడ్డు అలల మధ్యన ఉన్నట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు సంభవిస్తాయని అర్థం. నదులు, సముద్రాలు, చెరువులు, కొలనులు మొదలగునవి కనిపిస్తే తలచిన కార్యములు నెరవేరి దేహ సౌఖ్యము కలుగుతుంది. మురికి నీరు కనపడితే అనుకున్న పనులు నెరవేరవు. అలాగే ఆరోగ్య పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అదే మురికి నీరు త్రాగినట్టు కలగన్నచో మీరు చెరసాలలో ఉన్నట్టయితే బయటకు వస్తారు అని అర్థం. అదే బ్రాహ్మణులకు గనక ఈ కల వస్తే యజ్ఞయాగాలు చేస్తారని అర్థం.